హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ క్యాప్సికమ్, వంకాయ, బంగాళదుంప కలిపి కూర. అన్నంలోకే కాదు, రోటీ, చపాతీ, పుల్కాలోకి కూడా చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లో కూడా కమ్మగా ఉండే ఈ రెసిపీని చేయటం కూడా చాలా ఈజీ. ఎక్కువ వెజిటేబుల్స్, సింపుల్ మసాలా, హెల్తీ కాంబినేషన్. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకునేంత కమ్మగా ఉంటుంది. మరి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. వంకాయ రెసిపీ కాబట్టి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది. నేనైతే 3 స్పూన్ల దాకా నూనె వేశాను. తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. తాలింపు దినుసులు వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఒక్క నిమిషం అలా ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా వేయించుకొని వెంటనే కట్ చేసుకున్న ఆలు పీసెస్ వేసుకోవాలి. అదేనండి బంగాళదుంప ముక్కలు. తర్వాత అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని, ఎక్కువ వేసుకోకూడదు, ఉప్పు కొద్దిగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని బంగాళదుంప ముక్కల్ని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. బంగాళదుంప ముక్కలు సగం కుక్ అయిన తర్వాత అందులో పొడవుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకొని మొత్తాన్ని చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇక్కడ నేను బంగాళదుంప ముక్కలు కూడా పొడవుగానే కట్ చేశాను. ఈ కూరని నీళ్లు వేయకుండా చేస్తున్నాం కాబట్టి ఫ్లేమ్ లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. వంకాయ ముక్కలు కూడా సగం కుక్ అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకోవాలి. నేను ఇక్కడ కలర్ఫుల్గా ఉండటం కోసం రెడ్ క్యాప్సికమ్ కూడా ఒక సగం కట్ చేసి వేసాను. చూడటానికి సేమ్ టొమాటో పీసెస్ లాగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. కూర మగ్గుతూ ఉంటుంది. ఈ లోపల మనం ఒక చిన్న జార్ తీసుకొని అందులో 1 స్పూన్ ధనియాలు, 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, రుచి కోసం ఒక జీడిపప్పు, అలాగే ఒక చిన్న కొబ్బరి ముక్కను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. దీన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక చిన్న అల్లం ముక్కను కూడా కట్ చేసుకొని మళ్ళీ దీన్ని కూడా చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. మసాలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు కూర ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాం. చక్కగా ముక్కలన్నీ మగ్గిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి చక్కగా కలుపుకొని తర్వాత ఇందులో రుచికి తగినట్లుగా కారం, అలాగే ఇందాక ఉప్పు కొద్దిగా వేసాం కదా, అందుకని మరికొంచెం ఉప్పు, అలాగే మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా, ఆ పౌడర్ కూడా మొత్తం వేసేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. కారం, మసాలా పచ్చివాసన పోయేదాకా అన్నమాట. కూర చూస్తానికి చాలా కలర్ఫుల్గా టెంప్టింగ్గా ఉంది కదా, రుచి కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. ఇక ఫైనల్గా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మరో 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచి ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటే క్యాప్సికమ్, ఆలు, వంకాయ మసాలా కర్రీ రెడీ. ఒకసారి నేను ఈ కూర చేసి మా పక్కన ఉన్న ముస్లిమ్స్కి ఇచ్చాను. వాళ్ళకి తెగ నచ్చేసింది. ఎంత మెచ్చుకుందో, ఇంట్లో అందరికీ నచ్చేసిందట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వెరీ బ్యూటిఫుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. చపాతీలోకి, రోటీలోకి, పుల్కాలోకి, అన్నంలోకి, దేంట్లోకైనా బాగుంటుంది. అన్నట్లు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ.